హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూసి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనము స్ట్రైట్ లైన్స్ డిస్కస్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్లో ఎక్సర్సైజ్ 3A సెకండ్ బిట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. Find the equation of straight lines which makes following angles with positive x-axis in positive direction which passes through the points given below. ఇక్కడ మనకి యాంగిల్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలి. యాంగిల్ పాయింట్ రెండు ఇచ్చినప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఎలా కనుక్కుంటాము? యాంగిల్ ఇచ్చారంటే మనం స్లోప్ కనుక్కోవచ్చు. స్లోప్ పాయింట్ ఇచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? y మైనస్ y1 is equals to m into x minus x1 అవుతుంది కదా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సొల్యూషన్ గివెన్ theta is equals to pi by 4 that implies slope m is equals to tan theta కదా. that implies m is equals to tan pi by 4. tan pi by 4 ఎంత? 1 కదా. m is equals to 1 వచ్చింది మనకి. ఇంకేమి ఇచ్చారు? అండ్ 0,0 అండ్ గివెన్ పాయింట్ 0,0. ఓకే, దీన్ని మనం x1 y1 అనుకుంటాము. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ y minus y1 is equals to m into x minus x1. ఓకే, ఇక్కడ చూడండి, y1 అంటే ఎంత? 0. x1 అంటే ఎంత? 0. m అంటే ఎంత? 1. మనకి ఆన్సర్ ఏమొస్తుంది? y is equals to x వస్తుంది ఆన్సర్. చూడండి ఇక్కడ y minus 0 is equals to 1 into x minus 0. that implies y is equals to x. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. వెరీ సింపుల్. మనకి ఇచ్చిన యాంగిల్ నుండి స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన పాయింట్ మనకి స్లోప్ పాయింట్ రెండు ఉంటాయి కాబట్టి దానికి కరస్పాండింగ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫిఫ్త్ క్వశ్చన్లో సెకండ్ వన్ చూడండి ఫ్రెండ్స్. యాంగిల్ π/3 ఇచ్చారు, అలాగే పాయింట్ 1,2 ఇచ్చారు. చూడండి, గివెన్ θ ఈజ్ ఈక్వల్స్ టు π/3 దట్ ఇంప్లైస్ m is equals to tan π/3. tan π/3 అంటే ఎంత? tan 60. tan 60 వాల్యూ ఏమొస్తుంది? √3. m is equals to √3 అండ్ పాయింట్ 1,2 అంటే x1 y1. మనకి ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ లైన్. మనకి పాయింట్ స్లోప్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? y మైనస్ y1 is equals to m into x minus x1. that implies y minus y1 ఎంత ఉంది? 2 ఉంది. m ఎంత ఉంది? √3. x minus x1 ఎంత ఉంది? 1 ఉంది. y minus 2 is equals to √3 మల్టిప్లై చేయండి, √3x minus √3. that implies ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఇటు తీసుకెళ్ళిపోదాం. LHS సైడ్ తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది? √3x మైనస్ y మైనస్ ప్లస్ 2 మైనస్ √3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదేనా మనకు వచ్చే ఈక్వేషన్ ఆఫ్ లైన్? ఇక్కడ చూడండి, మైనస్ y ప్లస్ y రైట్ సైడ్ వెళ్తే మైనస్ y అవుతుంది, మైనస్ 2 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 2 అయిపోతుంది. సో దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్. ఏం లేదు ఫ్రెండ్స్, మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారో అది పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి ఆన్సర్ చాలా సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 135 degrees అండ్ పాయింట్ 3,-2 ఇచ్చారు. చూద్దాం ఇది ఎలా సాల్వ్ చేద్దాము. గివెన్ θ ఈజ్ ఈక్వల్స్ టు 135 degrees అండ్ 3,-2 అంటే x1 y1 అనుకుంటాము. మీరు ప్రతి ప్రాబ్లంలో ఇలా రాయాల్సిన అవసరం లేదు, మీకు బిగినింగ్ కాబట్టి నేను అన్ని ప్రాబ్లమ్స్లో రాస్తున్నాను. θ 135 ఇచ్చినప్పుడు ఏమవుతుంది? స్లోప్ m ఈజ్ ఈక్వల్స్ టు tan 135. tan 135 వాల్యూ ఎంత ఫ్రెండ్స్? m ఈజ్ ఈక్వల్స్ టు, మీకు బిగినింగ్ కాబట్టి నేను స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. 35 ఎలా రాయొచ్చు? 90 ప్లస్
45 రాయొచ్చా? ఇప్పుడు ఇక్కడ చూడండి, m ఈజ్ ఈక్వల్స్ టు tan 90 దగ్గర కాట్ లాగా చేంజ్ అవుతుంది కదా, కాట్ 45 degrees. దట్ ఇంప్లైస్ m ఈజ్ ఈక్వల్స్ టు కాట్ 45 ఎంత, -1. m ఎంత వచ్చింది, -1 వచ్చింది. ఇక్కడ x1 y1 ఉన్నాయి. మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, y minus y1 is equals to m into x minus x1. That implies y minus y1 ఎంత, -2, minus of minus plus 2 అయిపోతుంది, is equals to m ఎంత, -1, x minus 3. That implies y plus 2 is equals to minus multiply చేస్తే ఏమొస్తుంది, -x plus 3. That implies ఇక్కడ -x ఉంది కాబట్టి LHS తీసుకొస్తే +x అవుతుంది, x plus y plus 2 minus 3 is equals to 0. That implies x plus y minus 1 is equals to 0. This is the required equation, friends. Next question, fourth one. Fifth question లో fourth one, 150 degrees and -2, -1 ఇచ్చారు. సో గివెన్ ఏమి ఇచ్చారు మనకి, థీటా ఈజ్ ఈక్వల్స్ టు 150 degrees అండ్ పాయింట్ -2, -1 అంటే x1, y1. ఇప్పుడు మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, m ఈజ్ ఈక్వల్స్ టు tan 150 degrees. m ఈజ్ ఈక్వల్స్ టు tan 90 plus 60 degrees. tan 90 దగ్గర కాట్ లాగా చేంజ్ అవుతుంది కదా, కాట్ 60 degrees. అలాగే సెకండ్ క్వాడ్రంట్లో tan అనేది నెగిటివ్ అవుతుంది, సో మనం ఇక్కడ మైనస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి -cot 60 వస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా అలాగే వస్తుంది ఫ్రెండ్స్, నెగిటివ్. cot 60 ఎంత, 1/√2 -1/√3. That implies m is equals to -1/√3. నేను ఇంతకుముందు ఇక్కడ ప్రాబ్లంలో చెప్పడం మిస్ చేశాను, చూడండి. tan 90 దగ్గర కాట్ లాగా చేంజ్ అవుతుంది. tan 90 ప్లస్ అంటే 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ వస్తుంది కాబట్టి మైనస్ వేసేసాను. -cot 45 degrees, cot 45 1 వస్తుంది, సో -1 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా tan 90 దగ్గర tan అనేది కాట్ లాగా చేంజ్ అవుతుంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, cot 60 ఎంత, 1/√3, -1/√3. స్లోప్ ఎంత వస్తుంది మనకి, -1/√3. equation of line y minus y1 is equals to m into x minus x1. That implies y minus y1 అంటే minus of -1 plus 1 is equals to -1/√3 into x plus 2, minus of minus plus. That implies ఇక్కడ √3 టు మల్టిప్లై చేసేద్దాం, √3y plus √3 is equals to -x minus 2. That implies -x minus 2 LHS తీసుకొస్తే +x plus 2 అవుతుంది, x plus √3y plus 2 plus 2√3 is equals to 0. This is the required equation. ఓకే, మీకు యాంగిల్ పాయింట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఫస్ట్ లో ఫైండ్ అవుట్ చేయాలి, m is equals to tan theta ఫార్ములా యూస్ చేసి. స్లో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి పాయింట్ స్లోప్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది, y minus y1 is equals to m into x minus x1. ఈ ఫార్ములా యూస్ చేసి మనం సాల్వ్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ బాగా చూడండి. స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. మనకి ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ అని మాత్రమే ఇచ్చారు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని రిప్రజెంట్ చేయలేదు. ఈ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా
రాయాలో మనం ఇక్కడ చూద్దాం. సొల్యూషన్. ఫస్ట్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేయాలి. y x. ఇక్కడ చూడండి, స్ట్రేట్ లైన్ పాసెస్ త్రూ ఆరిజిన్ అంట. మనకి పాసింగ్ త్రూ ఆరిజిన్ ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి, ఎన్ని స్ట్రేట్ లైన్స్ వస్తాయి? ఇది ఒకటి L1 అనుకుందాము. ఇప్పుడు ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా. మనము పాసింగ్ త్రూ ఆరిజిన్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్. ఇలాంటి స్ట్రేట్ లైన్స్ మనకి 2 వస్తాయి. వీటిని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? L1 అండ్ L2. ఇక్కడ ఈక్వల్ యాంగిల్ అంటే 2 కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో మనకి యాంగిల్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 90 degrees ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది కదా. 2 కోఆర్డినేట్ యాక్సిస్ మధ్యలో యాంగిల్ అనేది 90 degrees ఉంటుంది. ఈ యాంగిల్, ఈ స్ట్రేట్ లైన్ ఈ ఎక్స్ యాక్సిస్ తోటి ఈక్వల్ యాంగిల్ చేస్తుందంట, వై యాక్సిస్ తోటి ఈక్వల్ యాంగిల్ చేస్తుందంటే, అంటే మనం 90 degrees బై 2 చేయాలా? అప్పుడు ఎంత వస్తుంది? 45. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ తోటి 45 degrees చేస్తుంది, వై యాక్సిస్ తోటి కూడా 45 degrees చేస్తుంది. ఓకే, ఇప్పుడు లైన్ 1 అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుంది ఫ్రెండ్స్? 45 degrees. ఓకే, ఇప్పుడు లైన్ 1 యాంగిల్ ఎంత వచ్చేసింది? లైన్ 1కి యాంగిల్ ఎంత? 45 degrees. పాయింట్ ఏంటి? ఆరిజిన్. అది రాసేద్దాం. గివెన్ L1 మేక్స్ theta is equals to 45 degrees and 0,0 is పాయింట్. ఓకే, ఇది ఒక పాయింట్ వచ్చేసింది. ఇది యూజ్ చేస్తే మనకి ఒక లైన్ ఈక్వేషన్, L1 లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు L2 చూడండి, L2 అనేది ఇక్కడ పాజిటివ్ వై యాక్సిస్ తోటి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి సేమ్ యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ 45 degrees ఉంటుంది, ఇక్కడ 45 degrees ఉంటుంది. కాకపోతే ఈ 45 degrees యూజ్ చేసి మనము స్లోప్ ఫైండ్ అవుట్ చేయలేం కదా. ఈ L2 అనేది ఇక్కడ 45 చేస్తుంది, ఇక్కడ 45 చేస్తుంది. ప్లస్ 90 ప్లస్ 45 ఎంత అవుతుంది? 135 అవుతుంది కదా. అంటే L2 పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిలే కదా మనం కన్సిడర్ చేయాల్సింది. ఇప్పుడు చూడండి, L2 ఎంత యాంగిల్ వస్తుంది మీకు? 135. అండ్ L2 మేక్స్ theta is equals to 135 degrees and point 0,0. సేమ్ ఇంతకుముందు మనం 5th ప్రాబ్లం సాల్వ్ చేసామా? ఇక్కడ చూడండి, 5th ప్రాబ్లం సాల్వ్ చేసామా? ఇక్కడ కూడా మనకి తీటా 45 degrees వచ్చింది. 0 ఆరిజిన్ నుండి పాస్ అవుతుంది. అంటే మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది? y is equals to x. సేమ్ ఇప్పుడు మనకి ఇక్కడ L1 కూడా అదే ఈక్వేషన్ వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ L1 కూడా అదే ఈక్వేషన్ వస్తుంది. మనకి యాంగిల్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు. అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ y minus y1 is equals to m into x minus x1. ఇదే అవుతుందా? ఇప్పుడు మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేద్దామా? స్లోప్ ఆఫ్ L1 దట్ ఈస్ m1 ఏమొస్తుంది? tan 45 degrees. That implies m is equals to 1. tan 45 1 ఏనా? సారీ, m1 is equals to 1. Slope of L2 that is m2 tan 135 degrees. tan 135 degrees ఎంత వస్తుందో మనం ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం కదా. -1 వస్తుంది. దట్ ఇంప్లైస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు ఈక్వేషన్స్ ఏమవుతాయి చూడండి. ఈక్వేషన్ ఆఫ్ L1 ఈజ్ ఈక్వల్స్ ఇంప్లైస్ y minus y1. y1 అంటే 0, అంటే y రాసేయొచ్చా? ఈజ్ ఈక్వల్స్ టు m అంటే ఫస్ట్ ఈక్వేషన్కి m వాల్యూ ఎంత ఉంది? 1 ఇంటూ x మైనస్ 0. దట్ ఇంప్లైస్ ఏమొస్తుంది మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్? y ఈజ్ ఈక్వల్స్ టు x. ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్ 1.
ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2 చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 కదా. y మైనస్ y1 అంటే y1 0 ఉంది కాబట్టి నేను y డైరెక్ట్ రాసేస్తున్నాను. y ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇంటూ x మైనస్ 0. ఇక్కడ కూడా మీరు కావాలంటే y మైనస్ 0 అని రాసేయండి, ఏం ప్రాబ్లం. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్స్ టు -x. దిస్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2. if y is equals to x, y is equals to -x. ఇక్కడ నేను కొంచెం స్పేస్ తక్కువ వదులుకొని నెక్స్ట్ క్వశ్చన్ రాసేసాను. సో మీకు కొంచెం కంజెస్టెడ్గా వచ్చింది. మీకు ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఈ ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ఆరిజిన్ మేకింగ్ ఈక్వల్ యాంగిల్స్ విత్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. అలాంటి లైన్స్ ఎన్ని వస్తాయి మనకి? 2 లైన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో అలాంటి లైన్స్ ఎన్ని వస్తాయి? 2 లైన్స్ వస్తాయి. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ తోటి ఈక్వల్ యాంగిల్స్ చేసేది L1, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి 45 డిగ్రీస్ చేస్తుంది. అలాగే పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఈక్వల్ యాంగిల్స్ చేసే లైన్ L2, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసే లైన్ ఏమొస్తుంది? 135 డిగ్రీస్ వస్తుంది. ఆ యాంగిల్స్ యూజ్ చేసి మనం స్లోప్స్ ఫైండ్ అవుట్ చేసాం. మనకు ఆల్రెడీ పాయింట్ ఇచ్చేసారు. పాయింట్ స్లోప్ ఫార్ములా యూజ్ చేసి మనము ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా సింపుల్, కాకపోతే కొంచెం కంజెస్టెడ్గా ఉంది. మీరే అర్థం కాలేదు అంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈ ప్రాబ్లం ఇంక్లూడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7th క్వశ్చన్. ద యాంగిల్ మేడ్ బై ఏ స్ట్రెయిట్ లైన్ విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అండ్ వై ఇంటర్సెప్ట్ కట్ ఆఫ్ బై ఇట్ ఆర్ గివెన్ బిలో. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంట? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిల్, వై ఇంటర్సెప్ట్ ఇచ్చారంట. మనకి యాంగిల్ ఇంటర్సెప్ట్ ఉంటే, యాంగిల్ ఉంటే స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఆ ఫార్ములాలో మనము వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సొల్యూషన్ ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో 60 డిగ్రీస్, y ఇంటర్సెప్ట్ 3 ఇచ్చారు. సొల్యూషన్ గివెన్ theta is equals to 60 degrees and c is equals to 3. Okay, c అంటే y intercept కదా. That implies m is equals to tan 60. Tan 60 ఎంత? √3. m is equals to √3. ఇప్పుడు చూడండి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏమవుతుంది? Slope intercept form y is equals to mx plus c. That implies y is equals to m value enta √3 x plus c enta 3. మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఇంతే. y is equals to √3x plus 3. 150 degrees, 2 అంటే 150 degrees యాంగిల్, y intercept 2. Given theta is equals to 150 degrees and c is equals to 2. That implies m is equals to tan 150. That implies tan 90 plus 60 రాయొచ్చా? tan 90 దగ్గర ఏమవుతుంది? కాట్ అవుతుంది. సెకండ్ క్వాడ్రెంట్లో tan ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. కాట్ మైనస్ కాట్ 60 డిగ్రీస్. కాట్ 60 డిగ్రీస్ ఎంత? 1/√3. m ఈజ్ ఈక్వల్స్ టు -1/√3. ఇప్పుడు ఇక్కడ మనకి m ఉంది, c ఉంది. ఈ 2 వాల్యూస్ మనము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆన్సర్ వస్తుంది. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంది? ఏంటి? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. ఈ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దామా? y ఈజ్ ఈక్వల్స్ టు m ఎంత ఉంది? y ఈజ్ ఈక్వల్స్ టు m ఎంత ఉంది? -1/√3 x ప్లస్ c ఎంత ఉంది? 2 ఉంది. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్స్ టు -x, ఇక్కడ 1/√3 ఉంది. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? +2√3. ఇప్పుడు మనం టోటల్గా డినామినేటర్ రాయొచ్చా? √3.
ఇప్పుడు చూడండి √3ని LHS తీసుకెళ్ళిపోతే ఇంటూ అవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. √3y ఈజ్ ఈక్వల్స్ టు -x ప్లస్ 2√3. ఇప్పుడు ఎక్స్ని మనము LHS తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, x ప్లస్ √3y ఈజ్ ఈక్వల్స్ టు 2√3. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇదే అవుతుందా? మీరు √3ని ఇక్కడ LHS తీసుకొచ్చి మైనస్ పెట్టి ఈక్వల్స్ టు 0 అని కూడా రాయొచ్చు. ఇంకెలా రాయొచ్చు, ఆర్ x ప్లస్ √3y మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ రెండు ఫార్మ్స్లో మీరు ఏదైనా రాయొచ్చు. ఏం లే, ఇక్కడ నేను RHS సైడ్ వదిలేసాను, ఇక్కడ LHS సైడ్ తీసుకొచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ వన్, 45 degrees -2. ఏమి ఇచ్చారు మనకి, తీటా ఈజ్ ఈక్వల్స్ టు 45, అంటే స్లోప్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. గివెన్ theta is equals to 45 degrees and c is equals to -2. m ఎంత వస్తుంది, m is equals to tan 45, m is equals to 1, c is equals to 2. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, y is equals to mx plus c. that implies y is equals to 1 into x minus 2. y is equals to x minus 2. ఇలాగైనా రాయొచ్చు. ఆర్ ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను yని RHS సైడ్ తీసుకొస్తాను, y -2 is equals to 0. ఇలాగైనా రాయొచ్చు. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి y is equals to x -2 వచ్చింది. x -2 వచ్చిన తర్వాత నేను yని RHS తీసుకెళ్ళిపోతే y మైనస్ అవుతుంది కదా, x మైనస్ y -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు ఎలాగైనా రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ వన్, tan ఇన్వర్స్ 2/3, 3. ఇక్కడ tan ఇన్వర్స్ 2/3 అనేది యాంగిల్ ఫ్రెండ్స్. గివెన్ theta ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 2/3, c ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, దట్ ఇంప్లైస్ స్లోప్ ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ టు tan theta అవుతుందా? that implies m is equals to tan of tan inverse 2/3. ఇక్కడ ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా. m is equals to ఏమొస్తుంది, 2/3 వస్తుంది. అంటే స్లోప్ ఎంత, 2/3. c ఎంత, 3 ఇచ్చారు, c is equals to 3. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి, y is equals to mx plus c. that implies y is equals to 2/3 into x plus c ఎంత, 3. ఇక్కడ LCM చేయండి, y is equals to 2x plus 3 into 3 9/3. ఇక్కడ 3ని మళ్ళీ మనం LHS తీసుకొస్తే 3y అవుతుంది. that implies 3y is equals to 2x plus 9. ఇక్కడ yని కూడా మనం yని కూడా మనం RHS తీసుకొద్దాం. అప్పుడు 2x minus 3y plus 9 is equals to 0. This will be the required equation. ఇక్కడ చూడండి, 2x minus 3y plus 9 is equals to 0. This will be the required equation. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.